ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us, hear my son and receive my sayings, and the years of your life will be many. చూడండి నాస్తమా, నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన వాగ్దానము ఏమై ఉన్నది అనగా, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుని మాటలను ఆలకించి అంగీకరిస్తే నీకు కలిగే ప్రయోజనం ఏమిటట? దీర్ఘాయుష్షు అంటే ఈ దీర్ఘాయుష్షు ఇహపరమైనది మాత్రమే కాదు, ఇహమందును పరమందును సర్వాధికారములు కలిగిన దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు. ఇక్కడ నీకు ఎంత ఆయుష్ అవసరమో ఆయనకు తెలుసు. కానీ ఆయన రాజ్యములో నిత్యము ఆయనతో ఉండే మహాభాగ్యమును నీకు ప్రసాదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక దేవుని మాటలు ఆలకించుటకు నీవు ఇష్టత కలిగి ఉండాలి, ఇష్టపడాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. కాబట్టి నేస్తమా, దేవుని మాటలు నీకు వినిపించినప్పుడు నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఆయన మాటలలో ఉన్న మాధుర్యమును నీవు అనుభవించాలి. అనగా అంగీకరించగలిగినట్లయితే నీవు తప్పక ఆ మాధుర్యమును అనుభవిస్తావు. ఆ అనుభవము వలన నీకొచ్చే ప్రయోజనం ఏమిటి అంటే దీర్ఘాయుష్మంతునివి అగుట. ఆ దీర్ఘాయుష్షు ఇహ సంబంధమైనది మాత్రమే కాదు, పర సంబంధమైన దీర్ఘాయుష్ను కూడా మహోన్నతుడు నీకు అనుగ్రహిస్తారు. అసలైన దీర్ఘాయుష్షు పర సంబంధమైనది మాత్రమే. ఈ భూమిపై ఎంత కాలము మనిషి ఉండినా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ తదనంతరము ఆయనతో నిత్యము ఉండే ఆ దీర్ఘాయుష్ను మహోన్నతుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీకు బోధిస్తూ నిన్ను నడిపిస్తూ అనునిత్యము కూడా నీ వెంట ఆయన కృపను ఉంచి నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. ఆ సంగతిని అన్నడు కూడా నీవు మరువబోకు నేస్తమా. దేవుని మాటలను ఆలకించి అంగీకరించి ఆయన మాట ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఫలభరితముగా ఉండబోతోంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకు మీరిచ్చిన మీ పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ మెండైన ఆశీస్సులు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. నాయనా, మీరు అనుగ్రహించబోయే ఇవ్వబోయే దీర్ఘాయుష్కు వారందరూ కూడా వారసులగినట్లుగా నాయనా మీ బిడ్డను వారి కుటుంబమును సిద్ధపరచమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్న సమస్త సమస్యలను కూడా దూరపరచండి తండ్రి. ఆరోగ్యమునివ్వండి నాయన, బలమును శక్తినివ్వండి తండ్రి. నాయన వివాహాలు, ఉద్యోగాలు, గర్భఫలాలు నాయన దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాటన్నిటినీ ఆశీర్వాదముగా అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. కృపగలిగిన మా రక్షక, మేము చేసిన ప్రతి ప్రార్థన కూడా మీ పాదముల చెంతకు చేర్చుకొని బిడ్డలకి మీరే చక్కని ప్రతిఫలమును అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామం మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.